దానియేలు యొక్క ప్రార్థన ఉన్నది. దానియేలు ఏమి అడుగుతున్నాడంటే గ్రంథముల వలన గ్రహించాను అంటున్నాడు. ఆ మాటలు ఇర్మియా 25లో ఉన్నవి. ఇర్మియా 25:11 వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా 25 అధ్యాయము, ఒకసారి ఇర్మియా 25 అధ్యాయములోకి రండి. అక్కడ ఏమంటాడు, ఇర్మియా ఏం మాట్లాడతాడు? ఒక 70 ఏండ్ల క్రితము జరిగిన సంఘటన. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజులకు దాసులుగా ఉందరు. దేవుని వాక్కు ఇదే. 75 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా ఉన్నట్లు నియమింతును. ఓకే, 75 సంవత్సరముల తర్వాత అంటున్నాడు. అంటే అక్కడే 70 సంవత్సరాలు వీళ్ళు ఖచ్చితంగా బబులోనులో ఉంటారు అని ముందే ఇర్మియా ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేల్ అంటే ఇక్కడ మాట్లాడేది యోధా జనాంగానికి ముందే సెలవిచ్చాడు. అప్పుడు ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు? ఈ 70 సంవత్సరాలు అంటే ఇప్పటికి దానియేలుకు అంతకుముందు అక్కడికి వెళ్ళినప్పుడు 13 అట్లా ఉంటాయి. ఇప్పుడు ఒక 70, 83 నుండి 88 సంవత్సరాలు ఉంటాయి దానియేలుకు ఇప్పుడు వయసు. ఈ 70 ఏండ్లు చెరలో దానియేలు ఉన్నాడు. దానియేలు 6వ అధ్యాయం ఒకసారి రండి, 6వ అధ్యాయంలోనికి రండి. దానియేలే 6వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకు 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. 5:31 కూడా చూద్దాం. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమెక్కెను. చూసారా, దర్యావేషు సింహాసనం ఎక్కాడు. ఇప్పుడు 9వ అధ్యాయం 1కి రండి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను. ఆ దర్యావేషే ఈ దర్యావేషు. ఈ దర్యావేషు వాళ్ళ నాన్న పేరు ఏంటంటే అహష్వేరోషు. మళ్ళీ అహష్వేరోషు ఇంకోసారి వస్తాడు. చూసారా, ఎక్కడ వస్తాడు? నెహెమ్యా గ్రంథంలో, నెహెమ్యాలోన ఎస్తేరు. ఒకసారి చూడండి, ఎస్తేరు కదా, ఒకసారి చూడండి. ఒకసారి ఎస్తేరు 1లో చూడండి. ఎస్తేరు 1వ అధ్యాయం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. ఓకే, నెహెమ్యాలో కాదు, ఎస్తేరులో అహష్వేరోషు జరిగిన దినములలో జరిగిన చర్యలు. ఇక్కడ అహష్వేరోషు ఇచ్చాడు, ఇది 539. ఇక్కడ అహష్వేరోషు ఇచ్చాడు ఎస్తేరు, ఇది 458 కంటే ముందు 470 ఆ టైంలో. అంటే ఈ అహష్వేరోషు వేరు, ఆ అహష్వేరోషు వేరు, ఇద్దరు వేరు, గుర్తుపెట్టుకోవాలి. ఈ అహష్వేరోషు దర్యావేషు వాళ్ళ నాన్న. ఎక్కడ? దానియేలు 9లో ఉన్న అహష్వేరోషు దర్యావేషు వాళ్ళ తండ్రి. ఎస్తేరులో ఉన్న అహష్వేరోషు ఆ తర్వాత వచ్చిన అదే పేరు కలిగిన ఇంకొక అహష్వేరోషు. ఐగుప్తులో ఫరోలకు ఎట్లయితే ఫరో ఫరో ఫరోన ఎట్లా ఉంటుందో అలానే ఈయన పారసీక రాజు. ఓకే, ఇద్దరు పారసీకులే. అంటే మాదీయులు పారసీకులు. మాదీయుడు ఆయన, ఈయన పారసీకులు. మాదీయుల పారసీకుల సామ్రాజ్యం 2 కలిసి చేశారు. ఓకే, కాబట్టి ఈయనేమో మాదీయుడగు అని దానియేలులో ఉంటుంది. మాదీయుడగు అహష్వేరోషు. అక్కడే వాళ్ళేం పర్షియన్నులు, వాళ్ళు పర్షియన్నులు. ఎనివే, అంటే వాళ్ళ పేర్లు, ఆ పేర్లు ముందున్న వారి పేర్లు తీసుకోబడ్డాయి. అహష్వేరోషు ఇక్కడ దానియేలులో ఉన్నటువంటి 9లో ఉంది. స్టార్టింగ్లో ఉన్నటువంటి కోరేషు దర్యావేషు ఇద్దరు కలిసి కోయిలేషన్ చేశారని చెప్పాను చూడండి. కోరేషు దర్యావేషు ఇద్దరు కలిసి మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని ఉమ్మడిగా బబులోను మీద దండెత్తారని చెప్పాను చూడండి. ఆ దర్యావేషు అనమాట ఇక్కడ 9లో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఈ దర్యావేషు ఈయన, ఈ అహష్వేరోషు దర్యావేషు తండ్రి అనమాట. ఓకే, అది ఇక్కడ మాట్లాడి ఆ అహష్వేరోషు వీరు, ఆ డిఫరెన్స్ తెలుసుకోండి.
ఇక్కడ ఏమని మాట్లాడతాడంటే గ్రంథంలో నేను తెలుసుకున్నాను అంటున్నాడు. చూడండి, మీరు చూస్తే ఈ ఇర్మియా యొక్క పరిచర్య ఫలం అనేటువంటిది ఇర్మియా తర్వాతనే ఆయన పరిచర్య ఫలం చాలా ఎక్కువగా జరిగినట్టు మనం చూస్తాం. ఇర్మియా టైం అంతట్లో కూడా ఇర్మియా ఎప్పుడు శ్రమల పాలైపోయాడు. ఇర్మియాకు హెల్ప్ చేసిన బారూకు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే వాళ్ళ యొక్క పరిచర్య ఫలము దానియేలు టైంలో బబులోన్లో, దానియేలు తర్వాత ఆ బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీయుల పారసీకుల కాలంలో కూడా ఆ పరిచర్య ఫలం అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నాం. 9వ అధ్యాయంలో ఆ ఇర్మియా యొక్క ప్రవచనాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏమన్నా ఉంటుంది, గ్రంథములను గ్రహించాను అంటున్నాడు, గోనపట్ట కట్టుకున్నాను అంటున్నాడు, ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉన్నాను అంటున్నాడు, ప్రార్థన విజ్ఞాపనం చేయటకి దేవుని మీద నా మనసు నిబ్బరం చేసుకున్నాను అంటున్నాడు. ఎవరైనా ఆ యొక్క బబులోను సామ్రాజ్యానికి ప్రధానిగా ఉన్నటువంటి ఆయన, బబులోను సామ్రాజ్యానికి ప్రధానిగా ఉన్నటువంటి ఈయన ధూళి తల మీద పోసుకున్నాడు, గోనపట్ట కట్టుకున్నాడు. ఎంత తగ్గింపో! దానియేలులో చూడండి, దేశ ప్రజల కోసం ఎంతగా తగ్గించుకున్నాడో. దేశ ప్రజల కోసము మనం ఎంత ఎదిగినప్పటికీ ఎంతగా తగ్గించుకుంటామో అదే దేవుడు మన మనసు చూస్తాడు. చూడండి, నిబ్బరం చేసుకున్నాను దేవుని ఎదుట. ఇప్పుడు ప్రార్థన ఏం చేస్తున్నాడు, మహత్యము కలిగిన వాడవయ్యా నీవు, దేవుని ఔన్నత్యాన్ని ముందు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత వారి యొక్క పరిస్థితి, మన ప్రార్థనలో ఈ కంటెంట్ అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు దేవుణ్ణి ఘనపరచాలి. మనము నేను దుమ్మును, నేను ధూళిని అని చెప్పుకోవాలి. నేను వేస్ట్, నేను ఎందుకు పనికిరాని వాడను అని మనం ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలి ప్రార్థనలో. కొందరు ప్రార్థనలు చేసినప్పుడు ఈ పరిసయ్యుల ప్రార్థన విన్నారు కదా, పరిసయ్యుల ప్రార్థన అట్లా చేస్తూ ఉంటారు. అక్కడ వాడుకున్నావు, ఇక్కడ వాడుకున్నావు, ఆ ప్రాంతంలో వాడుకున్నావు, ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు, అవన్నీ ఏం అవసరం లేదు. మన ప్రార్థనలలో ఎప్పుడు దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని నామం ఘనపరచబడాలి, దేవుని ఘనకార్యాలు ఘనపరచబడాలి. అది ఓకే. మేము పాపాత్ములం అంటున్నాడు, ఆలకించలేదు నీ మాటలు. నీవు మోషే ద్వారా ధర్మశాస్త్రంలో పదే చెప్పావు, కానీ మేము ఆలకించలేదు. మా పితరులు ఆలకించలేదు, మా న్యాయాధిపతులు ఆలకించలేదు. మాకు సిగ్గు తగింది అంటున్నాడు. మాకు సిగ్గే తగిందయ్యా అంటున్నాడు పదే. మేము ఇంత అవమానం పొందటానికి తగిన వాళ్ళమే, తగిన శాస్తి మాకు వచ్చింది అంటున్నాడు. చూడండి ఎంత భయంకరంగా. అందుకోసమే ధర్మశాస్త్రం అంతా ఇవ్వబడింది ఇశ్రాయేలీలకు, మోషే ద్వారా ఇవ్వబడింది. ముందే దేవుడు చెప్పాడు, మీరు గనక ఈ ధర్మశాస్త్రం నిర్లక్ష్య పెడితే మిమ్మల్ని నేను ఎంత కఠినంగా దాస్యంలోనికి పంపిస్తానో నేను ముందే చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు బానిస సంఖ్యలలోకి వెళ్ళిపోతారని ముందే చెప్పాడు దేవుడు ఏది చెప్పాడో అదే వారికి జరిగింది. వాళ్ళు నిర్లక్ష్యం చేశారు దేవుణ్ణి. ఇంకా ఇర్మియాలో మీరు ఆ 45 అధ్యాయాల దగ్గర రండి, వాళ్ళు అంటారు, మేము మా దేవికి, అర్థమే దేవికి మేము ఇదిగో మా దేవతలకు మేము ఇవన్నీ అర్పించలేదు, పిండి వంటలు చేయలేదు, అవి చేయకపోవటం వల్ల మాకు ఇంత కీడు మా మీదకి వచ్చింది, వారు మా మీద ఉగ్రులయ్యి ఉన్నారు, నీవేమో నీ దేవుడి ధర్మశాస్త్రం ఆచరించు చెబుతున్నావు, మేము వాళ్ళని నిర్లక్ష్యం చేయటం వల్లనే మాకు ఇంత కీడు వచ్చింది అంటారు వాళ్ళు. అంత కీడొచ్చిన తర్వాత కూడా, యెరూషలేం తగలబెట్టబడిన తర్వాత, యెరూషలేం అంత నాశనమైన తర్వాత అయినప్పటికీ వాళ్ళకి బుద్ధి రాదు. చూడండి, ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడు, మాకు సిగ్గు, తిరుగుబాటు చేశాం, సకల దేశములకు నీవు మమ్మల్ని తరిమావు, యెరూషలేంలో యోదయ దేశంలో నివసించు స్వదేశవాసులకు ఉన్నట్టి పరదేశవాసులకు ఉన్నట్టి ఇశ్రాయేలులకు అందరికీ మాకు ఈ దినమున సిగ్గేదగింది. 7వ వచనం చివరలో, ప్రభువా నీకు విరోధంగా పాపం చేసినందున మాకు, మా రాజులకు, మా అధిపతులకు, మా పితరులకు ముఖము చిన్నబోనట్లుగా అందరికీ సిగ్గే తగిందంటున్నాడు. మా దేవుడైన మా యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసి, అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ప్రవక్తల ద్వారా ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకోవాలని సెలవిచ్చును, కానీ మేము మాట వినకపోతిమి. చూడండి, వినకపోతిమి.
ఆ నెగిటివ్ అన్నీ అండర్లైన్ చేసుకోనండి. మేమేం చేసాం ఏం చేసినవన్నీ రెడ్ మార్క్లో గుర్తుపెట్టుకోనండి. మీరు రౌండప్ చేసుకుంటే చూడండి. అతిక్రమించాము, మాట వెనక తిరుగుబాటు చేసిరి, మేము పాపం చేసితిమి, కాబట్టి నేను శపించదనని నీవు నీ దాసుడకు మోసే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసినట్లు ఆ శాపము మా మీదకి కొమ్మరించితివే. ప్రతిరోజు మన ప్రార్థనలో మనము చెక్ చేసుకోవాలి ఒకసారి. ఎట్లా ఉన్నాం, ఎట్లా బ్రతుకుతున్నాం, ఎట్లా ఉంది నిన్న జీవితం ఎట్లా ఉంది. దేవుని ముందు ఏ రోజు పాపం ఆ రోజు కడుక్కొని సరి చేసుకుంటూ ఉండాలి మనం. ఏ రోజు పాపం ఆ రోజు. నేనేమో పవిత్రుడనని నేను చెప్పటం లేదు, నా పాపం నాకు ఉంటుంది, నా ఎదుట కనపడుతుంది. ఎప్పుడైతే మనిషి దేవునికి ఎంత ఎక్కువ దగ్గర అవుతుంటాడో, దేవునికి ఎంత ఎక్కువ దగ్గర అవుతుంటాడో మనిషిలో అంత సెన్సిటివిటీ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోనండి ఈ పాయింట్. దేవునికి ఎంత దగ్గర అవుతుంటాడో అతనిలో అంత దేవుని ఆజ్ఞల పట్ల సున్నితత్వం ఉంటుంది. దేవునికి ఎంత దూరం అవుతుంటాడో హృదయ కాఠిన్యం అంత ఎక్కువ ఉంటుంది. ఏముందిలే, ఇదేముందిలే అని కొన్ని ఆజ్ఞలు అవి అతిక్రమించినా కానీ ఈ మనిషికి చలనం ఉండదు. దేవునికి దగ్గర అయ్యే కొద్దీ మనిషిలో ఏం కలుగుతుందంటే, దేవుని ఆజ్ఞ, చిన్న విషయంలో ఈ విషయంలో పొరపాటు చేశాను అనేటువంటి సున్నితమైన మనస్సు దేవుని పట్ల కలుగుతుంది. ఎడమయ్యే కొద్దీ మనిషికి ఏమవుద్దంటే వాత వేయబడిన మనస్సాక్షి వస్తుంది. ఆ వాత వేయబడిన మనస్సాక్షికి స్పర్శ ఉండదు. వాత వేసిన చోట చూడండి మీరు, ఎక్కడైతే కాలుద్దో అక్కడ వేరే చర్మంలాగా స్పర్శ ఉండదు. కాబట్టి సున్నితమైన మనసు ఎప్పుడు కలిగి ఉండాలి. ఓకే, కింద చెడు నడవడి మానకపోతిమి, మళ్ళా సమాధాన పరచుకొనకపోతిమి, నీ మాట వినలేదు మేము, సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడవై ఉన్నావు, నీవు చేసిన కార్యములు సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేసెను. ప్రభువా మా దేవా, నీవు బాహుబలం వలన నీ జనం ఐగుప్తుల నుండి రప్పించటం వల్ల ఎప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపములు బట్టి మా పితరుల దోషములు బట్టి యెరూషలేము జనుల చుట్టూన్న సకలమైన ప్రజల ఎదుట యెరూషలేము ఎట్లా అయిందట? నిందాస్పదమైంది. యెరూషలేమును చూసిన వాళ్ళంతా ఇదేంటి ఎట్లా అయిపోయింది, ఒకప్పుడు శోభాతిశయమానంగా ఉన్న పట్టణము ఎట్లా భయంకరంగా అయిపోయింది ఏంది. ఎవరి ఎదుటైతే దేవుడు ఘనంగా చేశాడు ఒక మనిషిని, ఆ జనం ఎదుటనే ఆ మనిషి యొక్క పాపమును బట్టి, గర్వాన్ని బట్టి, ఆ మనిషి యొక్క కఠిన హృదయాన్ని బట్టి ఆ జనం ఎదుటే నిందించబడేటట్టు చేస్తాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరి ఎదుటైతే ఆకాశమంతగా హెచ్చించాడో అదే జనం ఎదుట, ఆ మనిషిలోనికి హృదయ కాఠిన్యం వస్తే అదే జనం ఎదుట ఈ మనిషిని అధపాతాళానికి దించిపడేస్తాడు. ఉదాహరణకు ఎవరు? సాతాను, లూసిఫర్. ఎంత ఘనత, దేవతలందరి ముందు ఎంత గనుడు, దేవతలు అంటే దేవదూతలు అందరి ముందు ఎంత గనుడు. ఏమయ్యాడు చివరికి? ఒక చిన్న దేవదూతల్లో ఒక్క చిన్న దూత కూడా ఈ సాతాను చూసి ఏమంటాడు? ఛీ అంటాడు, అన్నాడా? సాతాను చూసి ఏమంటాడు? ఒకప్పుడు ఈ దూతలందరికీ హెడ్గా ఉన్నటువంటి ఇతడు ఇప్పుడు చిన్న దూత చేత కూడా ఛీ అనిపించుకోవట్లేదా? నింద, ఎంత నింద. యెరూషలేము అట్లా అయిపోయింది. ఒకప్పుడు యెరూషలేము గొప్ప, ఎంత పేరు ప్రఖ్యాతులు. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు యెరూషలేముకే పన్నులు కట్టేవాళ్ళు సొలొమోను టైంలో. ఇప్పుడు ఏమంటున్నారు? యెరూషలేము చూసి ఛీ, యెరూషలేము అని నిందాస్పదమైంది. దేవుడు చూడండి ఎంత చాలా జాగ్రత్తగా ఉండాలి. నా మట్టుకు నేను ఏ రోజుకి ఆ రోజే చాలా జాగ్రత్తగా, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మట్టుకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే మా దేవా, నేను ప్రార్థన చేస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను, ఆలకించయా. చిత్తానుసారంగా, ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశం రానేమో. శిథిలమైపోయింది, అసలు శిథిలమైపోయింది యెరూషలేము. చూడటానికి ఎవరికి ఇష్టం లేని అంతగా శిథిలమై, అంతగా నాశనం చేశాడు దేవుడు.
ఓకే, నీ కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించటం లేదంటున్నాడు. దేవుని ముందు నిలబడటానికి అసలు ఎవరికైనా అర్హత ఉందా? దేవుని ముందు నిలబడటానికి ఆయన కృపచేత రాణిస్తున్నాడు ఆయన సన్నిధిలోనికి. అసలు ఆయన ముందు నిలబడటానికి ఎవ్వనికి అర్హత కూడా లేదు. కృపచేతను ఆయన దగ్గరికి రాణిస్తున్నాడు, కానీ ఆయన కన్ను ఎర్ర చేసి అట్ట చూస్తే మొత్తం భస్మ అయిపోతారు కదా, అంత ఎడమ వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆయన కృపచేత దగ్గరికి స్వీకరిస్తున్నాడు. మనము అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఓ ప్రభా, నీ కనికరమును బట్టాయా, నీ దగ్గరికి వస్తున్నానయ్యా, ఈరోజు నీ కనికరమును బట్టేనయ్యా నేను క్షేమంగా ఉండగలనయ్యా, నన్ను భద్రంగా ఉంచాయా, పాపముల పడకుండా ఉంచాయా, కాపాడయా, క్షేమం ఇవ్వయా, పరిశుద్ధత ఇవ్వయా, పవిత్రత ఇవ్వయా, భయం ఇవ్వయా, భక్తి ఇవ్వయని ప్రార్థన చేయాలి. భయము భక్తితో ఈ యాత్ర, ఈ విశ్వాస యాత్ర మనం సాగించాలి. ఆషామాషిగా నిజంగా మనం చేసేటువంటి పరిచర్య ఉంది చూడండి, చాలా 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 పవిత్రంగా చేయాల్సిన పరిచర్య అండి ఇది. చెప్తున్నాను కదా, యాజకులు ఆ రోజుల్లో అపవిత్రంగా లోపలికి వెళ్తే ఏం చేసేవాడు? దేవుడు చంపేసేసేవాడు కదా. యాజకులు అపవిత్రంగా దేవుని మందిరంలోనికి వెళ్తే, ధూపార్తిని తీసుకుని వెళ్తేనే ఏమైపోయేవాళ్ళు? చచ్చిపోయేవాళ్ళు. ప్రధాన యాజకుడు అందుకోసమే పోయేటప్పుడు తాడు కట్టుకొని మరి వెళ్తాను నడుముకి, అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారికి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఏమో నాలో ఏమైనా దేవుని ముందు దోషం కనపడితే నేను అక్కడే చచ్చిపోతాను, బాడీని బయటకు లాగాలి. ఎవరు వెళ్ళకూడదు అతి పరిశుద్ధ స్థలంలోనికి, ప్రధాన యాజకుడు తప్ప. వాళ్ళ బాడీని బయటకు లాగాలంటే అంత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. నా మటుకు నేను, మీ మటుకు మీరు, మనము ఆషామాషి వర్కులో లేవు. చాలా చాలా అది సొసైటీకి, అంటే ఒక అపవిత్రమైన జనాంగానికి, పవిత్రమైన దేవునికి మధ్యవర్తులంగా మనం ఉన్నాం. అపవిత్రమైనటువంటి పాపభూయిష్టమైన జనాంగానికి, పరిశుద్ధుడైన దేవునికి మధ్యలో మధ్యవర్తులంగా, రాయబారులంగా మనం ఉన్నాం. కాబట్టి చాలా చాలా పవిత్రంగా ఈ పని చేయవలసి ఉన్నది ఈరోజు కారోజు. అందుకోసమే మా స్వనీతి కార్యములు బట్టి కాదు, మా దేవా చెవిగా ఆలకించి, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడి నీ పట్టణం మీదకి వచ్చిన నాశనము, నీ పేరు పెట్టబడి పట్టణమును దృష్టించి చూడయా అని విజ్ఞాపన చేస్తున్నాడు దానియేలు. దేవునికి విజ్ఞాపనం చేస్తున్నాడు. ప్రభు క్షమించము ప్రభు, ఆలస్యం చేయక చెవియగి మనవి చిత్తగించము నా దేవా. ఈ పట్టణము, ఈ జనమును నీ పేరు పెట్టబడినవేగా, నీ ఘనతను బట్టియే ప్రార్థించి ప్రార్థన వినమని వేడుకొంటిని. ప్రార్థన చేస్తూ ఇంకా ఆయన పర్వతం కొరకు, ఒకే పవిత్ర పర్వతం కొరకు, అంటే యెరూషలేములో ఉన్న దేవుని ఎదుట పాపం, జనం యొక్క పాపం ఒప్పుకొని విజ్ఞాపన చేయొచ్చు ఉంటుంది. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయొచ్చు. 21 మొదట నేను దర్శనమందు చూసిన ప్రతి ప్రకాశమైన గబ్రియేలు అనే మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున, ఉదయము సాయంత్రం బలి అర్పిస్తారు అక్కడ. సాయంత్రం 3 గంటలకు, ఉదయం 9 గంటలకు నాకు కనబడిన ఆ గబ్రియేలు నన్ను ముట్టెను, నాతో మాట్లాడిన సంగతి నాకు తెలియజేసి ఇట్లన్నాడు: దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు తెలియజెప్పుటకు వెళ్ళవలన ఆజ్ఞ బయలుదేరను గనుక ఈ సంగతి తెలియచుకొని నీకు కలిగిన దర్శన భావం గ్రహించుము. తిరుగుబాటును మానుపుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును. అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ 6 విషయాలు ఉన్నవి. యుగాంతము వరకు ఉండినట్టు నీతిని బయలుపరచుటకును, దర్శన ప్రవచనము ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. ఇవి ఎవరి కోసము అంటే, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు. అవి ఈ 70 వారముల ప్రవచనం ఎవరికంటే, ఇశ్రాయేలీలకు ప్లస్ పరిశుద్ధ పట్టణమునకు. ఇక్కడ 70 వారముల ప్రవచనం అనేటువంటిది దానియేలుకు ఇవ్వబడింది. ఓకే, 70 వారములు ఎట్లా నెరవేరుతావో ఏంటో అంటున్నాడు. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని,
యెరూషలేమును మళ్ళా కట్టించవచ్చు అని, యెరూషలేము పట్టణాన్ని కట్టించవచ్చు అనే ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని కోరేషు వచ్చినప్పుడు మీరు మీ ప్రాంతాలకు వెళ్ళండి అన్నాడు. ఓకే, మందిరము కట్టండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నది మందిరం, యెరూషలేము గురించి కాదు. కోరేషు వచ్చింది 539లో, కోరేషు వచ్చింది ఇంకా ముందన్నమాట. ఓకే, ఆ తర్వాత మనం చూస్తే ఆ తర్వాత ఎజ్రా గ్రంథంలో దర్యావేషుకి మళ్ళీ వాళ్ళందరూ ఉత్తరం రాస్తారు, అయ్యా ఆగిపోయిన మందిరం మళ్ళా కట్టబడటానికి మీరు ఆజ్ఞ ఇవ్వండి అని దర్యావేషుని అడుగుతారు. దర్యావేషు మళ్ళా శాసనం ఏమిస్తాడంటే ఓకే మళ్ళా కట్టుకోండి మీరు మందిరం అంటాడు. అప్పుడు కూడా వచ్చింది మందిరం కట్టడం కోసం. వారిద్దరి ఆజ్ఞలలో ఉన్నది మందిరమును గురించి, కానీ ఇక్కడ మాట్లాడేది దేని గురించి? యెరూషలేమును గురించి. కాబట్టి ఈ సమయము వేరే సమయము, అంటే ఇది వేరే పని. ఈ యెరూషలేమును కట్టవచ్చని ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది మనం గమనిస్తే నెహెమ్యా కాలంలో యెరూషలేము గోడలన్నీ ఏమైపోయినాయి, చుట్టూ ప్రాకారాలు లేవు, పట్టణం అంతా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది అని ఆ టైంలో నెహెమ్యాకు తెలియజేయబడింది. అది 445 ఆ కాలంలో 445. బైబిల్ పండితులు ఏమంటారంటే 445లో మార్చి 14లో ఆ ఆజ్ఞ నెహెమ్యాకి ఇచ్చారు. ఓకే, ఆజ్ఞ నెహెమ్యాకి ఇస్తే అప్పటి నుండి 70 వారాలు కౌంట్ అవుతాయండి. అంటే మార్చి 14 445 మార్చి 14 నుండి 70 వారములు. ఇక్కడ 70 వారములు అనేటువంటివి, ఈ 70 వారములు నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు, ఓకే, నీ జనము పరిశుద్ధ పట్టణమునకు నియమించబడినవి అంటాడు. నీ జనము అంటే ఇశ్రాయేలు, పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము. ఇప్పుడు యెరూషలేమును కట్టించవచ్చని ఆజ్ఞ వచ్చింది, ఇప్పటి నుంచి మొదలవుతాయి. అక్కడ అంటాడు 7 వారములు 42 వారములు తొందరగా అయిపోతాయి, ప్లస్ 1 వారము అంటాడు. 7 42 49, ఒక్క నిమిషం, సరే 42 కాదు 62 7 వారములు 62 వారములు 1 వారము అనేటువంటివి ఇక్కడ అంటాడు. చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు జస్ట్ త్వరగా చూద్దాం. ఇక్కడ ఏంటి 70 వారములు విధింపబడెను, యెరూషలేమును కట్టించు 25వ వచనము. ఓకే, అధిపతి మొదలుకొని అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 7 వారముల ముందు 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణము రాజ్య వీధులు కందకములు మరలా కట్టబడును. అంటే ఈ 62 + 7 69 వారములు అనేటువంటివి, ఈ 69 వారములు యేసు ప్రభువారి టయానికి దరిదాపుగా మార్చి 33 AD ఈ టయానికి 69 వారములు అనేటువంటివి పూర్తయ్యాయి అని బైబిల్ పండితుల అభిప్రాయం. ఏప్రిల్ 3 33 AD, ఏప్రిల్ 3 33 ADలో ఏం జరిగిందో ఇప్పుడు మనం కొద్దిగా చూడబోతున్నాం. ఇక్కడ చూడండి. ఓకే, 7 వారములు పట్టణపు రాజ్యవీధుల కందకం మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట, అంటే చూడండి 7 వారములు ప్లస్ 62 వారములు మొత్తం 69 వారములు జరిగిన పిమ్మట, టోటల్గా అది 69 వారములు జరిగిన పిమ్మట ఏమంటున్నాడు? అవి 69 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలం చేయబడును. ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలం చేయబడును అంటున్నాడు.
ఖచ్చితంగా 69 వారం జరిగిన తర్వాత ఏప్రిల్ 3, 33 AD ఆ రోజున ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించటం జరిగింది. ఓకే, మార్చి 30, 33 ADలో అంటే ఒక 5 రోజుల ముందు, దీనికి 5 రోజుల ముందు, 5 రోజుల ముందు ఏమైందంటే ఆయన యెరూషలేములోనికి గాడిద మీద విజయోత్సాహంతో వచ్చేసారు. యెరూషలేములోనికి అంటే మట్లాదివారం అంటారు చూడండి. మట్లాదివారము ఏ రోజు వస్తుందంటే మార్చి 30, AD 33. AD 33న మట్లాదివారం వచ్చింది. ఆ రోజున ఆయన విజయోత్సాహంతో ఆయన రావటం జరిగింది. ఓకే, చూడండి. ఆ వచ్చిన తర్వాత ఏమీ లేకుండా, అంటే కారణమేమీ లేకుండానే, ఏ కారణం లేకుండానే ఆ రాజు అభిషిక్తుడు నిర్మూలం చేయబడును అనేటువంటిది 26వ వచనంలో అది ఏప్రిల్ 3న జరిగింది. అది బైబిల్ పండితులు లెక్క వేసి మొత్తం మనకు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం. కాబట్టి ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది, ఆ వచ్చినట్టు రాజు ఎప్పుడైతే, చూడండి, ఈయన ఎప్పుడైతే నిర్మూలన చేయబడ్డాడో అభిషిక్తుడు, ఇంకా ఆ తర్వాత ఇంకొక సంఘటన జరగబోతుంది అంటున్నాడు. ఏం జరగబోతుంది తర్వాత వచ్చిన అది, వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. ఇది చూడండి, ఇప్పుడు 69 వారంలో జరగగానే అభిషిక్తుడు నిర్మూలన చేయబడ్డాడు. లాస్ట్ వారం జరగటం లేదు. ఇక్కడ లాస్ట్ వారం జరగటానికి ఈ 70వ వారం అంటున్నారు చూడండి. 7 + 62 + 70వ వారం జరగాలి. 70 ఇది ఒక వారం, ఇంతవరకు 69 అయిపోయినాయి. ఈ మధ్యలో అక్కడ ఉన్నటువంటి వచ్చినట్టు రాజు అనేటువంటి ఈయన గురించి చెబుతా ఉన్నారు. చూడండి అక్కడ ఏం చెబుతున్నాడంటే, వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయించబడెను. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయమును. హేయమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును. నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగూ జరుగును. ఇక్కడ మాట్లాడేది ఎవరి గురించి అంటే, ఈ ఒక్క వారము చూడండి. ఈ మధ్యలో ఇదంతా 62 వారములు 7 వారములు 69 అయిపోయిన తర్వాత ఈ 70వ వారం ఉంది చూడండి. ఈ 70వ వారంలో ఈ మధ్యలో కొంత గ్యాప్ మనకు కనిపిస్తూ ఉంది. అంటే చూడండి, ఏప్రిల్ 3, 33 AD యేసుప్రభు వారు చనిపోయారు. ఇంక ఈ 70వ వారం ఇంకా నెరవేరలే. ఇప్పుడు వరకు నెరవేరలా. కానీ ఇప్పుడు ఏం నడుస్తుంది? సంఘ యుగం నడుస్తుంది ఇప్పుడు. ఓకే, మీకు అర్థమవుతుంది ఇక్కడ పాయింట్. ఇక్కడ జరిగేటువంటి 70 వారాలని మొదటి 69 వారాలకు ప్లస్ 70వ వారానికి మధ్యలో చాలా గ్యాప్. అక్కడ వాళ్ళకి తెలియలేదు, కానీ ఒకే వచనాలు చెప్పబడ్డాయి. కానీ మనకి ఇక్కడేమో వాక్యంలో చూస్తున్నామంటే, వచ్చినట్టు రాజు నైవేద్యాన్ని నిలిపేస్తాడు, బలిని నిలిపివేస్తాడు, పరిశుద్ధ పట్టణాన్ని ఆలయాన్ని అంతా పాడు చేస్తాడు అని చెప్పేసి అతని ప్రజలంతా ఆ పట్టణాన్ని పాడు చేస్తారని చెప్తా ఉన్నారు. అది ఇంకా నెరవేరలా, అది భవిష్యత్తులో నెరవేరబోతుంది. ఈ 70వ వారం అనేటువంటిది యాంటీ క్రైస్ట్ యొక్క పరిపాలన చూపిస్తుంది. 70వ వారం అనేటువంటిది యాంటీ క్రైస్ట్ యొక్క పరిపాలన. ఇక్కడి వరకు 69 వారాలు అయిపోయినాయి. ఎక్కడి వరకు? యేసుప్రభు వారు చనిపోయారు చూడండి. ఏప్రిల్ 3, 33 ADలో యేసుప్రభు వారు చనిపోయేంత వరకు ఈ 69 వారాలు కంప్లీట్ అయిపోయినాయి. ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడ్డాడు. ఇక్కడ నిర్మూలన చేయబడిన తరువాత అక్కడ వాక్యం చదివితే వచ్చినట్టి రాజు అన్నాడు. అతని ప్రజలు ఏం చేయబోతున్నారు అన్నాడు. ఒక వారమునకు అతడు
నిబంధన చేస్తాడన్నారు. ఆ ఒక వారం అంటే ఇది 70వ వారం. ఆ 70వ వారం అనేటువంటిది ఇంకా ఇప్పుడు నెరవేరలా, భవిష్యత్తులో నెరవేరుతుంది. ఓకే, ఆ ఒక వారం అనేటువంటిది భవిష్యత్తులో నెరవేరుతుంది. మనం ప్రకటనలోకి వచ్చినప్పుడు అది ఇంకా క్లారిటీ వస్తుంది. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరుస్తాడు, అర్ధవారానికి బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. అర్థమైంది అది ఇక్కడ ఇది ఒక వారం. ఈ 70వ వారాన్ని 2 భాగాలు చేశారు. 3.5 7 సంవత్సరాలు అనమాట. వారం అంటే 7 సంవత్సరాలండి. 3.5 ఈ 7 సంవత్సరాలకు నిబంధన చేస్తాడు. అయితే అర్ధవారానికే నిబంధన బలిని అతడు ఏం చేస్తాడంటే ఆపు చేస్తాడు అని అన్నాడు. ఈ యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఇదంతా మాట్లాడేది యాంటీ క్రైస్ట్ యొక్క పరిపాలన గురించి. ఇది ఎవరికి జరుగుతుంది అంటున్నాడు? నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు అని చెబుతున్నాడు అక్కడ. అంటే ఈ శ్రమలు అనేటువంటివి యాంటీ క్రైస్ట్ కాలంలో వచ్చేటువంటి శ్రమలు ఫోకస్ ఎవరి మీద అంటే ఇశ్రాయేలీల మీదనే. శ్రమలు అనేటువంటివి ఇశ్రాయేలీల మీదనే. కాబట్టి శ్రమల టైంలో ఇక్కడ సంఘము అనేటువంటిది, ఇదిగో ఇక్కడ ఉన్నది సంఘం. అంటే 69 వారాలు అయిపోయినవి, 70 వారం ఇంకా రాలేదు. కానీ మధ్యలో సంఘం అనేటువంటిది ఇప్పుడు నడుస్తుంది. ఈ సంఘం అనేటువంటిది తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఈ వారం స్టార్ట్ అవుద్ది. ఈ వారం స్టార్ట్ అవుద్ది అనేటువంటిది రోమీలకు రాసిన పత్రిక మనం అక్కడ చూస్తాము. ఎప్పుడంటే ఒకసారి రోమీలకు రాసిన పత్రికలోకి రండి. ఇక్కడ ఒక మాట చదివి మనం త్వరగా ముగించుదాం ఇది. ఓకే, రైట్. రోమీలకు రాసిన పత్రిక అక్కడ ఏముంటుందంటే అన్యుల కాలము సంపూర్తి కావలసి ఉన్నది అంటాడు. 11వ అధ్యాయంలో ఒక మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ వచనం అమ్మా చదివేది. 25 మధ్యలో ఉన్నారు కదా. ఓకే, కొంత మట్టుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను అంటున్నాడు ఇక్కడ. ఓకే, అన్యజనుల ప్రవేశం సంపూర్ణ మగు వరకు, అంటే ఈ 70వ వారంతో దేవుడు డీల్ చేయాలంటే ఇక్కడ మధ్యలో ఈ యొక్క టైం ఉన్నది. ఇదంతా సంఘయుగం అంటారు. సంఘం, ఇప్పుడు సంఘంలో మనం ఉన్నాము. ఈ సంఘయుగం ఎంతకాలం నడుస్తుందో మనకు తెలియదు. కానీ ఇది అయిపోయిన తర్వాత, అంటే అన్యజనుల నంబర్ అనేటువంటిది సంపూర్ణం ఎప్పుడవుద్దో అప్పుడు సంఘాన్ని పైకి తీసేసుకుంటాడు దేవుడు. సంఘాన్ని పైకి తీసేసుకుంటాడు. మళ్ళీ ఆయన ఇశ్రాయేల్తో డీల్ చేస్తాడు. ఇక్కడ డీల్ చేశాడు. 70 వారాలు 69 అయిపోయినాయి. 70వది ఇంకా రాలేదు, లైన్లోకి రాలా. 75 లైన్లోకి రాలేదు, కానీ వస్తుంది. ఎందుకంటే 69 నెరవేరాయి కాబట్టి. 69 నెరవేరాయి కాబట్టి 70వ వారం కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. 70వ వారం ఎప్పుడు నెరవేరుతుందంటే అది మనకు తెలియదు ఎప్పుడు వస్తుందో. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, మనం సంఘం టైంలో ఉన్నాం. సంఘాన్ని ఒకసారి తీసేసుకుంటాడు. ఉన్న మధ్యలో వచ్చిన సంఘాన్ని తీసేసుకుంటాడా. ఎప్పుడైతే సంఘాన్ని పిలిచేసుకుంటాడో ఆ తర్వాత వాళ్ళ కఠిన మనసు ఉంది కదా, ఇశ్రాయేలీలకి కఠిన మనసు ఉంది. వాళ్ళ కఠినమైన మనస్సు కరగాలి. ఎప్పుడు కలుగుతుందంటే వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు కలుగుతుంది. వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు ఎట్లా కలుగుతుందంటే వాళ్ళకి శ్రమ యాంటిక్రైస్ట్ రావటంతో అంత ప్రశాంతత, శాంతి శాంతి అనేటువంటి నినాదంతో వస్తాడా. 3.5 ఏండ్లు నిబంధన చేస్తాడు. ఆ తర్వాత 3.5 ఏండ్లు ఎప్పుడైతే అయిపోద్దో ఒక తన విగ్రహమో లేకపోతే ఏ విగ్రహమో దేవాలయంలో పెడతాడా, బలిని నైవేద్యాన్ని ఆపు చేస్తాడు. ఇశ్రాయేల్ చేసి బలి నైవేద్యాన్ని ఆపు చేసి ఇప్పుడు నన్ను ఆరాధించని అంటాడు. అదే వాళ్ళకి సూచన. మెస్సయ అనేటువంటి వాడు ఎప్పుడు కూడా విగ్రహారాధనను ప్రోత్సహించడు. కానీ ఈయనేమో ఇప్పటివరకు మనం మెస్సయగా అనుకుంటున్నాము, ఈయన మెస్సయ కాదని అప్పుడు వారికి కనువిప్పు కలుగుతుంది. ఎప్పుడైతే కనువిప్పు కలుగుతుందో అప్పుడు వాళ్ళు ఆయన వ్యతిరేకిస్తారు, యాంటీ క్రైస్ట్ని వ్యతిరేకిస్తారు.
వ్యతిరేకించిన ఆ టైంలో అతడు ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర తీసుకొస్తాడు. అదే 666 ముద్ర. 666 ముద్ర వీళ్ళకి వేయండిరా, బలవంతానైనా సరే వేయండి, వీళ్ళు మొత్తాన్ని నాతో పాటు నరకానికి తీసుకోవాలి. యాంటీక్రైస్ట్ ఎవరో కాదు, సాతాను ఏజెంట్. సాతాను ఏజెంట్ యాంటీక్రైస్టు. సాతాను ఏజెంట్ యాంటీక్రైస్టు ప్లస్ అదే సమయంలో అబద్ధ ప్రవక్త అనే ఒక అతను ఉంటాడు. వాళ్ళిద్దరు సాతాను ఏజెంట్లుగా ఉంటారు. ప్రకటనలో వాళ్ళిద్దరి గురించి మనకు బాగా వస్తుంది. కాబట్టి ఈ 666 ముద్ర ఎవరైతే యాంటీక్రైస్ట్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు ముద్ర వేయమంటాడు. కానీ ముద్ర వేయించుకోకుండా కొంతమంది ఉంటారు. ఓకే, వాళ్ళ గురించి మనకు ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉంటుంది. ముద్ర వేయించుకోకుండా ఉంటారు వాళ్ళు. 14వ అధ్యాయంలో కూడా ఉంటుంది వాళ్ళ గురించే. కాబట్టి వాళ్ళు ముద్ర వేయించుకోకుండా ఉండేవాళ్ళు. వాళ్ళు యాంటీక్రైస్ట్ జనానికి, కార్యకర్తలకు దొరకరు. వాళ్ళు ఎక్కడెక్కడో పారిపోతారు, దాక్కుంటారు. వాళ్ళని దేవుడు కాపాడతాడు. ఓకే, ఎప్పుడైతే ఈ కఠినమైన సమస్య వచ్చిందో అప్పుడు ఇశ్రాయేల్ జాతి మొత్తం మెస్సయ వైపు తిరుగుతుంది. అదే మెస్సయ పరిపాలనకు నాంది అవుతుంది. అదే 1000 ఏండ్ల పరిపాలనకు స్వాగతం పలుకుతుంది. అది ఆ టైంలో జరగబోయేది. ఇక్కడ మాట్లాడేది చివరిలో ఇక్కడ ఏమంటాడంటే దానియేలులో ఈ చివరి భాగంలో వాడు వచ్చినప్పుడు ఒక వారానికి నిబంధన చేస్తాడు. ఆ వారమే 70వ వారం. ఓకే, కాబట్టి ఆ 70వ వారం అనేటువంటిది శ్రమల కాలము. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఆ 70వ వారమే శ్రమల కాలము. ఆ టైంలోనే నైవేద్యం బలులు ఆఫ్ చేయటం, ఆ టైంలోనే చాలా వినాశనం జరుగుతుంది. నాశనం చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగూ జరుగును. అంటే వాణ్ణి నాశనం చేసేవాడు వస్తాడు. ఈ యాంటీక్రైస్ట్ని నాశనం చేసే దేవుడు వస్తాడు, వాణ్ణి నాశనం చేస్తాడు, తన పరిపాలన అందిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలీల గురించి దానియేలు ఏం ప్రార్థన చేస్తున్నాడు? యోధా జనాంగం గురించి 70 సంవత్సరాలు అయిపోయిందిగా, శ్రమ అయిపోయిందిగా, బబులోని చెర అయిపోయిందిగా, నీవు నీ ప్రవక్త ఇర్మియా ద్వారా మాట్లాడినట్టుగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోకూడదు అంటే దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? ఇశ్రాయేలీలు వాళ్ళకు భవిష్యత్తు ఏం జరగబోతుందో దాన్ని తెలియజేస్తున్నాడు. నీవు ఇప్పుడు ప్రస్తుతం అడుగుతున్నావు దానియేలు, నీవు తాత్కాలికంగా ఉండేటువంటి వాళ్ళ పట్టణం కట్టబడాలి, వాళ్ళు బాగుండాలి అనే దాని గురించి అడుగుతున్నావు. నా ప్లాన్ ఇది అని ఆయన ప్లాన్ మొత్తం ఎక్కడ పెట్టేశాడు? దానియేలు ముందు చూపించాడు. ఇది నా ప్లాను, ఇదిగో భవిష్యత్తులో ఇది జరగబోతుంది అని దేవుడు ఆ భవిష్యత్తు అంతా దానియేలు ముందు పెట్టాడు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటిది మన గురించి ముందే ఆయన నిర్ణయించాడు. కాబట్టి మనల్ని ఎవరు ఆయన చిత్తం లేకుండా ఎవరు ఏం చేయలేరు. అందుకోసం యేసుప్రభు వారు ఏమన్నారు? నా సంఘమును నేను కట్టుదును, పాతాళలోకపు ద్వారంలో దాని ఎదుట నిలవనేరవు అన్నాడు కదా. మనము ఆ సంఘం. మనం ఎవరమే? మనము ఆ సంఘము. అంటే సాతాను శక్తులు, దెయ్యాల సమూహం అంతా యాంటీక్రైస్ట్ అంటున్నాను, లూసిఫర్, వాడు సాతాను మొత్తం వాడు వచ్చి ఎదురుగా మన ముందు నిలబడ్డా కానీ మనల్ని ఎవరు ఏం చేయలేరు. మనల్ని ఎవరు ఏం చేయలేరు, మనల్ని ఎవరు తాకలేరు. ఎందుకంటే మనం ఆయన స్వరక్తం చేత కొనబడిన జనాంగము, ఆయన కోరుకున్న జనాంగం. కాబట్టి మన కోసం ఆయన నిలబడతాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఇజ్రాయేల్ జనాంగం కోసము ఈ 70 వారములు అనేటువంటివి 445 నుండి స్టార్ట్ అయింది. అది ఆ ప్రవచనము 7 వారములు 62 వారములు త్వరగా గడిచిపోయినవి. అంటే మొత్తం 69 వారములు. 69వ వారం అనేటువంటిది ఏప్రిల్ 3, 33 ఏడీకి కంప్లీట్ అయింది. అంటే 69 వారాలు మొత్తం అయిపోయినవి. ఇంకొక వారం జరగాలి. కానీ ఆ వారం జరగటానికి, అంటే ఆ 70వ వారం జరగటానికి 69 వారాలకు మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాపే ఇప్పుడున్న సంఘయుగం. ఇప్పుడున్న సంఘయుగము గ్యాప్లో మనం ఉన్నాం. ఓకే, కాబట్టి ఆ 70వ వారము జరుగుతుంది, అది కూడా జరుగుతుంది. ఆ 70వ వారంలో ఏం జరుగుతుందో కూడా అక్కడ వ్రాసి ఉంది.
ఒక వారానికి వచ్చినట్టు రాజు వాని ప్రజలు నిబంధన చేస్తారు. ఆ వచ్చినట్టు రాజే యాంటీ క్రైస్ట్. అతని పరిపాలన 7 ఏండ్లు. 7 ఏండ్లు పరిపాలనలో 3.5 ఏండ్లు ప్రశాంతంగా, తర్వాత 3.5 ఏండ్లు ఓకే చాలా భయంకరంగా. అందుకోసం శ్రమలను 2 భాగాలుగానే విభజిస్తారు. శ్రమల కాలము, మహాశ్రమల కాలము. ట్రిబ్యులేషన్, గ్రేట్ ట్రిబ్యులేషన్ అంటారు. ఓకే, మహాశ్రమల టైంలో ఆ సాతానుకు చాలా అద్భుతాలు చేసే శక్తి ఉంటుంది. సాతానుడు ప్లస్ అబద్ధ ప్రవక్త ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరికీ ఆ సాతానుడు అంటే ఇక్కడ యాంటీ క్రైస్ట్, సాతాను దూతలు, వాళ్ళిద్దరు ఆ ఏజెంట్స్, వాళ్ళిద్దరికీ అద్భుతాలు చేసే శక్తి ఉంటుంది. అదే టైంలో ఈ మహాశ్రమల కాలం 2.5 సంవత్సరం. ఈ 2.5 సంవత్సరంలోనే ఇద్దరు పరలోకము నుండి 2 దూతలు వస్తారు, సాక్షులు, 2 సాక్షులు. ఓకే, ఆ 2 సాక్షులు వచ్చి వాళ్ళకు కూడా బాగా శక్తి ఇవ్వబడుతుంది. వాళ్ళు అద్భుతాలు చేస్తారు. అంటే ఇప్పుడు ఈడా లేకపోతే వాళ్ళ, ఇక్కడ ఇది వేరు చేసుకోవాలి జనం, ఎవరు నిజం ఎవరు సత్యం. కానీ ఆ రోజుల్లో తెలుసుకోవటం చాలా కష్టం. ఆ రోజుల్లో సత్యం తెలుసుకోవటం చాలా కష్టం. ఈ రోజుల్లో ఉన్నామే మనము, ఈ టైంలో ఉన్నామే మనం చాలా ధన్యులం. శ్రమల కాలంలో మనిషి రక్షణ పొందటం అనేటువంటిది చాలా కష్టం. అది చాలా కష్టము, దేవుని మహాకృప ఉంటే తప్ప. ఆ టైంలో ఎందుకంటే చాలా ఆ ముద్ర వేయటానికి వాళ్ళు వెంటాడుతుంటారు. ఆ టైంలో ప్రభు దగ్గరకు రావటము, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పని చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ త్వరగా ప్రభు దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ఇవ్వబడిన ఈ ఛాన్స్ని గనక జనం నిర్లక్ష్యం చేస్తారా, ఆ ఛాన్స్ అనేటువంటిది రాబోయే కాలంలో అంత ఈజీగా ఉండదు. ఓకే, అది 9వ అధ్యాయంలో మాట్లాడుతున్నది. అర్థమైందా? దానియేలు ప్రార్థన చేస్తున్నాడు ఇర్మియా ప్రవచనాల నెరవేర్పు కోసం. ఆ ప్రవచనాల నెరవేర్పు గురించి ఏం జరగబోతుందో ఇక్కడ మాట్లాడుతున్నాడు గబ్రియల్ దూత ద్వారా దేవుడు. అది నెరవేర్పు. అది ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు. మీ మాటలు నిజం, మీ యొక్క ప్రవచన సారాంశము, మీ ప్రణాళికలు స్థిరమైనవి నాయన, అవి నెరవేరుతాయి ఇశ్రాయేల్ జీవితంలో ఖచ్చితంగా. ఇదిగో 69 వారములు నెరవేరాయి. ఆ ప్రకారమే 70వ వారం కూడా నెరవేరబోతుంది. మధ్యలో సంఘయుగంలో మమ్మల్ని ఉంచారు. మమ్మల్ని ఒక రోజున మీరు పిలుస్తారు. అది తెస్సలోనికి రాసిన పత్రిక 4లో 1 తెస్సలోనికి 4లో మీరు చెప్పారు. ఆకాశంలోనికి, మధ్యాకాశంలోనికి బోరెప్పుడైతే మోగుతుందో రహస్యముగా మమ్మల్ని అందరినీ పిలుస్తానని. ఓ ప్రభా, మీతో ఉంటాం సదాకాలం. మేము మాకిటి నిరీక్షణ ఇచ్చారు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ మీ మాటలను బట్టి మేము ధైర్యంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. పవిత్రంగా ఉండడానికి సహాయం చేయండి. మీ రాక కోసం ఎదురు చూసే గుంపులు ఉండడానికి సహాయం చేయండి. మీకే మహిమ. యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, అదండి దానియేలు 9. అవును.